నిన్న హనుమాన్ జయంతి జరిగింది కదా. మేమైతే 2 చోట్లకి వెళ్ళి హనుమాన్ని దర్శించుకున్నాం. ముందుగా మా ఇంటి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. చూసారుగా ఎంత పెద్దగా ఉన్నారు. ఆ విగ్రహం కింద చిన్న చిన్న విగ్రహం కూడా ఉంటుంది. మొత్తం విగ్రహాన్ని అయితే తమలపాకులతో ఎండలు వేసి బాగా అలంకరించారు. తర్వాత అయితే ఈ దర్శనం అయిపోయిన అనంతరం మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అది ఎక్కడంటే కూకట్పల్లి రోడ్ నెంబర్ 2లో ఉన్న శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఈ స్వామితో పాటు నీలకంఠేశ్వర స్వామి కూడా ఉంటారు. ఎవ్రీ ఇయర్ 2 సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఎందుకో మీకు తెలుసా? చెప్తాను వినండి. నిన్నైతే చైత్ర శుద్ధ పౌర్ణమి కదా. హనుమంతుడు లంకలో సీతాదేవి ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి లంకని దహనం చేసేస్తారు కదా హనుమంతుడు. ఆ సంఘటనకు గుర్తుగా ప్రతి ఇయర్ ఈ రోజుని అంటే శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవం లేదా జయంతిగా జరుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే వైశాఖ మాసం బహుళ పక్ష దశమి రోజున స్వామివారు పుట్టారంట. ఆ రోజున కూడా జన్మోత్సవం లేదా జయంతిగా జరుపుకుంటారు. ఈ 2 సందర్భాలలో చాలామంది జయంతిగానే జరగడం వల్ల ప్రతి ఇయర్ 2 సార్లు హనుమాన్ జయంతి చేస్తారు. ఇంకోటి ఎప్పుడు వచ్చిందంటే మే నెలలో 22న వచ్చింది ఇంకో రోజు. మన సైడ్ అయితే ఎక్కువ మే నెలలో చేస్తారు హనుమాన్ జయంతిని. వచ్చేసామని టెంపుల్కి అయితే శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి మరియు నీలకంఠేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అని ఉంది కదా. ఇక్కడ హనుమంతుడైతే 64 అడుగుల ఎత్తులో ఉన్నారు. చాలా బాగున్నారు. అయితే స్వామివారు అయితే చాలా బాగున్నారు. ఫస్ట్లో అయితే 1.5 అడుగు విగ్రహం పెట్టారంట 1985లో. తర్వాత 1986లో అయితే 3.5 అడుగులు విగ్రహం పెట్టారంట. తర్వాత ఆ 64 అడుగుల కిందే పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. దాని వెనకాల రాముడు సీత లక్ష్మణుడు ఉన్న విగ్రహాలు ఉన్నాయి. చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నారు. చాలా బాగున్నారు అయితే స్వామివారు అయితే. ఆంజనేయ స్వామి వాహనం ఉన్న టెంపుల్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను. ఆయన ఎదురుగుండగా ఉంటే ఆయన వాహనం అంట, వాహనాన్ని పెట్టారు. ఇంకా ఈ టెంపుల్లో నీలకంఠేశ్వర స్వామి మరియు వినాయకుడు, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, అలాగే నవగ్రహాలు ఉన్నాయి మొత్తం. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ చిన్న కళ్యాణ మండపం కూడా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన. నిన్నైతే హైదరాబాద్లో అన్ని చోట్ల చాలా బాగా చేశారండి హనుమాన్ జయంతి. హనుమాన్ అనుగ్రహం కలగాలంటే హనుమంతుని ప్రదక్షిణాలు చేయడం వల్ల అనుగ్రహం కలుగుతుంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడైతే ఈ శ్లోకం చదువుతూ చేయాలి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ ప్రదక్షిణలు చేయాలి. ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమాన్కి ప్రదక్షిణలు చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. హనుమంతుడిని తలుచుకోగానే మనకి కొండంత బలం వచ్చేస్తుంది కదా. హనుమంతుడు ఒక కార్యసాధకుడు. భక్తితో హనుమాన్ని తలుచుకోగానే కోరికలు నెరవేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.